కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయి అని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టారు. ప్యాకేజ్ 22కు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీవాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు. ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుకోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిర్రు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 TMC ఉండే, దాన్ని 0.8 TMC చేసిర్రు. అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 TMC చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా, తగ్గదు అది మాత్రం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఈ 2 ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు. అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా, కామారెడ్డి చూసినా, జుక్కలు చూసినా, బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంది, ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో, అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో, ఆయన అప్పుడు కట్టింది 30 TMCతోని 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు. అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకపోయి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి. తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైన, ఈ ప్యాకేజీల ఆలస్యమైన మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా. అట్లనే నిన్న నిజాం సాగర్ చూసి వచ్చినాం మేము. చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే, ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిండ్రు, గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిర్రు. మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఆయన నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు. మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసిండ్రు చాలామంది, వాళ్ళకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది. అయితే ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతూ ఉన్నారు. దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలి. మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక పోడు భూములు చాలా వందల వేల ఎకరాలు కూడా పోడు భూముల పట్టాలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాయస్థు లంబాడాలు ఉన్నారు, వాళ్ళకు మస్తు వాగ్దానాలు చేసారు. కనీసం ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడితే పోడు భూమి పట్టాలన్న ఆ లంబాడాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు, అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఎక్కడనో అడపా ఒకరికో ఇద్దరికో ఇస్తే లంచం తీసుకున్నారు. సరే ఏదోటి కాలవడ ఇళ్ళన్న గట్టనిస్తారా అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు.
నిజంగా ఒక్క మాట ఆలోచించాలి. మనం ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఏడ ఉండాలి వాళ్ళు? సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి? మరి ఉన్న 2, 3, 4 నెలలకు రెంట్ కడతారా? ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయర్ కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో ఆ ఇంద్రమ్మ కమిటీలు వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడుగుతున్న విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, షబ్బీర్ అలీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్ళకి ఇప్పియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు మంచి 2 పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి త్రిలింగేశ్వర స్వామి ఆలయం నాగిరెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్. ఈ రెండింటికి కూడా నేను స్వయంగా డబ్బులు చెక్కులు రెడీ చేసుకుంటే కూడా అంతకుముందు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. మరి పోనీ నాకు అడ్డుపడ్డావు, మీరన్నా తెచ్చిరా అంటే అప్పుడు తేలేదు, ఇప్పుడు తేలేదు. మనుషుల మీద కోపమే, దేవుళ్ళ మీద కోపమే, ఇది ఎక్కడలోళ్ళి. కనీసం ఇప్పటికన్నా త్రిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, కాలభైరవ స్వామి టెంపుల్కి మీరు ముందడుగు వేయాలి. మీరు ముందడుగు వేయకపోతే మేము జాగృతి నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎల్లారెడ్డిలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏంది మదన్ మోహన్, ఆయన ఎట్లుంటాడో కూడా అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అసలు ఆయన 3 నెలలకు ఒకసారి వస్తాడని నేనంటే లేడీస్ చెప్తారు, 3 నెలలు ఎక్కడక్క 2 ఏళ్ళే కనని పడతలేడు మనిషి అని చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కనీసం అప్పుడో ఇప్పుడో ప్రజలలో తిరగకపోతే ఎట్లా అన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అయితే నేను ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువమిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. మీ ఊర్లలో ఓట్లు అడగడానికి అందరు వస్తారు. ఖచ్చితంగా ప్రశ్నించండి దయచేసి. ఎందుకంటే ఈ 15 రోజుల ఓట్ల తర్వాత మళ్ళీ మీకు ఎవరు కనబడరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా క్వశ్చన్ చేయండి. మీరు ఏం చేస్తారు మా ఊరికి అని క్వశ్చన్ చేయండి. మాట తీసుకోండి. మాట తీసుకొని మీకు నచ్చినోని గెలిపించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాట తీర్చేంత వరకు వాళ్ళ తాట తీయండి అని చెప్పి యువమిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయాలు మారవు. చెప్తారు, బయటపడతారు, గెలుస్తారు, బయటపడతారు, తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువమిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం. ఎవ్వరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మాడబిడ్డలు. ఏమై సార్ ఇల్లు ఇస్తానో ఎందుకు ఇవ్వలే, ఏమై సార్ పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇవ్వలే అని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువమిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కౌలాస్ కోట మీ అందరికీ తెలుసు, చాలా మంచి కోట. దాన్ని ఇదివరకు బీబీ పాటిల్ గారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న ఆయన ఏం చేయలేకపోయారు. 2 సార్లు అక్కడ జెండా పండగ వేసిరు, జెండా ఎగిరేసిరు. కాకపోతే అంతకు మించి ₹1 కూడా కౌలాస్ కోటకు రాలే. ఇక్కడ కౌలాస్ కోట అక్కడ నిజాం సాగర్ డెవలప్ చేసుకుంటే జుక్కల్ లాంటి నియోజకవర్గానికి మంచి ఉపయోగం ఉంటుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక అన్ని ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు నేను ఈ 11 జిల్లాలు తిరిగిన దాంట్లో నాకు 2 సార్లు మాత్రం తీవ్రమైన బాధ కలిగింది. ఒకటి ఆదిలాబాద్లో తిరుగుతున్నప్పుడు ఆ రోడ్లు, ఆ ఇండ్లు చూస్తే పోయిన సెంచరీలో ఉన్నట్టు అనిపించింది, పోయిన శతాబ్దంలో ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఫీలింగ్ నా జుక్కల్లో వచ్చింది నాకు. ఎక్కడ ఏ రోడ్డు చూడు మట్టి కొట్టుకపోయి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క రోడ్లు అంత భయంకరంగా ఉంటే ఇంకొక పక్క పాపం యువమిత్రులు వర్షం పడ్డప్పుడు రోడ్లలో ఇంత గుంతలు ఉన్నాయని వాళ్ళు నాట్లేసి ప్రొటెస్ట్ చేస్తే జుక్కల్ ఎమ్మెల్యే గారు 11 మంది మీద కేసు పెట్టించారు. అరే మీరు పనిచేయరు, మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి యువకుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు? నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, అట్లనే ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఊరుకునేది లేదు. తప్పు మీది, రోడ్ అయ్యింది మీరు, అడిగినటువంటి వాళ్ళ కేసులు పెట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఈ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా అనిపిస్తుంది. మేము మొన్న చేవెళ్ళకు పోయినాం, ఆడ పెద్ద యాక్సిడెంటే, అంతమంది చనిపోయారు. అక్కడ కూడా అదే జరిగింది. పాపం యువకులు రోడ్లు బాగాలేదని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిరు, తెల్లారో మర్నాడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మనం సరి చేసుకోవాలి, రోడ్లు బాగా చేసుకోవాలి, కానీ యువకుల మీద కేసు పెడితే ఏమొస్తుంది? 11 మంది పిల్లలు వాళ్ళు ఉద్యోగాలకు రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ భవిష్యత్తు పాడైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. మీ అందరికీ నా సంగతి తెలుసు, నేను చెప్పి ఊరుకోను, ఫాలో అప్ చేస్తాను, లెటర్లు రాస్తాను, అవసరమైతే కోర్టు దాకా పోతాం. అది జరగక ముందే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక జీవో నంబర్ 317 గురించి మేము ఎక్కడికి పోతే అక్కడ అందరు కూడా మాకు చెప్పడం జరిగింది. కేవలం టీచర్లే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు జీవో నంబర్ 317తోని ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ జీవో నంబర్ 317 మీద